హాయ్ గాయ్స్, నేను ఈరోజు రాగి పిండి ప్లస్ డ్రై ఫ్రూట్స్తో లడ్డు చేశానండి. చాలా హెల్దీ అన్నమాట. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు తినచ్చు. చాలా మంచిది, హెల్త్కి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఇందులో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ అంతా కలిపాను. ఏం వేసాను అనేసి వీడియోలో చూపిస్తాను. రండి, మొత్తం వీడియోలో ఎలా చేస్తానో చూపిస్తాను. చూడండి, ముందుగా మనము రాగి పిండిని వేయించుకోవాలి. సో మీరు చేసే క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ రాగి పిండి. సో నేను 1 కప్పు తీసుకున్నాను రాగి పిండి. సో దాన్ని కొంచెం నెయ్యి వేసి వేయించుకుంటున్నాను. బాగా లో ఫ్లేమ్లోనే వేయించాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత వేగిన తర్వాత అందులో మనం నువ్వులు గసగసాలు రవ్వ 3 వేయాలన్నమాట. సారీ అండి, నాకు తెలుగు మాట్లాడడం అంతగా రాదు, దయచేసి మన్నించండి, ఏమనుకోవద్దు. సో నువ్వులు గసగసాలు రవ్వ వేసి మనం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు, స్మెల్ కూడా తెలిసిపోతుంది మనకి. సో అలా వేయించుకోవాలి. సో తర్వాత డ్రై ఫ్రూట్స్ని పొడి చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపి మనం మిక్సీ పట్టి పొడి చేసుకొని సో అందులో కలిపి వేయించుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా లో ఫ్లేమ్లోనే వేయించాలి ఫ్రెండ్స్. మనం పెద్ద మంటతో వేయిస్తే మాడిపోతుంది, టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. సో అందుకే టైం తీసుకొని లో ఫ్లేమ్లో వేయించాలి. సో తర్వాత కొబ్బరి ఏలక్కులు మిక్సీ పట్టి, ఎండు కొబ్బరి ఫ్రెండ్స్, ఎండు కొబ్బరి ఏలక్కులు మిక్సీ పట్టి ఆ పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి. సో అది కూడా అలా వేయించుకోవాలి. అది కూడా లో ఫ్లేమ్లోనే చేయాలి. ఆ తర్వాత కొద్దిగా మనము నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. అలా కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఫ్రెండ్స్. చాలా హెల్తీ ఫుడ్ అన్నమాట ఫ్రెండ్స్. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు తినచ్చు. సో ఇప్పుడు మనము షుగర్ యాడ్ చేసుకోవాలి. మీరు స్వీట్కి తగినంత షుగర్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువనే వేసుకోవచ్చు. సో స్వీట్కి తగినంత షుగర్ యాడ్ చేసుకోవాలి. అలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. మళ్ళీ కావాలంటే మనం సెంటర్లో కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నెయ్యితోనే వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్. నెయ్యి అయితే చాలా టేస్ట్, హెల్త్కి మంచిదన్నమాట. సో నెయ్యి వీలైనంత వరకు ఒక రోజుకి 2 స్పూన్లు తినడానికి ట్రై చేయండి. చాలా హెల్త్కి మంచిదన్నమాట. సో ఇప్పుడు మనము రాగి పిండి, డ్రై ఫ్రూట్స్, గసగసాలు, నువ్వులు ఏదైతే వేసామో ఇవన్నీ మనకి హెల్త్కి మంచిదే. ఏది హెల్త్ పాడు చేసేది వస్తువు లేదు. సో అలా వేయించిన తర్వాత మనకి చేతికి ఉండలు పట్టేలాగా రావాలి ఫ్రెండ్స్. అంతే, అది అయిందనమాట. అక్కడ మీకు ఉండలు రాకపోతే కొద్దిగా వేడి నీళ్ళు కలుపుకోండి. సో వేడిగా ఉన్నప్పుడే మనము ఉండలు పట్టేసుకోవాలి. చూసారా, అలా ఉండలు రావాలన్నమాట. సో వచ్చిన తర్వాత రెడీ అయింది అని అన్నమాట. సో రెడీ అయిపోయింది రాగి పిండి ప్లస్ డ్రై ఫ్రూట్స్ లడ్డు.